ఏమై ఉంది? Is it this God? ఈ దేవుడేనా మన బలము? And if he's your strength, ఆయనే గనుక నీ బలమైతే he will equip you for all the situations of life. జీవిత పరిస్థితులన్నిటికీ కూడా ఆయన నిన్ను శక్తితో నింపుతాడు. And when you look at the book of Revelations, ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే Revelations 14th chapter, ప్రకటన 14వ అధ్యాయంలో verse 13, 13వ వచనము, then I heard a voice from heaven saying to me, write, blessed are the dead who die in the Lord from now on, says the Spirit, for they may rest from their labors and their works follow them. అంతటా ఇప్పటి నుండి ప్రభు నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. Blessed are they who die in the Lord. ప్రభు నందు మృతులు ధన్యులు. Having the Lord in their lives, వారి జీవితాల్లో ప్రభువుని కలిగి, having him as their savior, ఆయనను వారి యొక్క రక్షకుడిగా కలిగి ఉండి, and being with him till the end, అంతం వరకు కూడా ఆయన్ని కలిగి ఉండడం, oh they are blessed. వారు ధన్యులై ఉన్నారు. You know, when we look at Brother దేవదాస్ గారిని మనం చూస్తే, he found the savior Jesus, ఆయన రక్షకుడైన యేసు ప్రభుని కనుగొన్నారు. and he could live for Jesus, ఆయన యేసు ప్రభు కొరకు జీవించగలిగారు, and he could serve him till the end of his life. తన జీవితం యొక్క అంతం వరకు కూడా ఆయన్ని సేవించగలిగారు. So God traits such are blessed. దేవుని యందు అలాంటి వారు ధన్యులై ఉన్నారు. Whose rating that we are looking for today? ఈ దినమందు మనము ఎవరి వైపు చూస్తూ ఉన్నాము? Today the world looks for the appreciation from the world. అంటే ఎవరి యొక్క మెప్పు కొరకు చూస్తున్నాము? ఈ దినమందు లోకంలో ఉన్నవారు లోకం యొక్క మెప్పు కొరకే చూస్తూ ఉన్నారు. Whose appreciation are we seeking for? నీవు ఎవరి యొక్క మెప్పు కొరకే చూస్తూ ఉన్నావు? Do we want the acknowledgement of God? దేవుని యొక్క మెప్పు మనకు అంగీకారం కావాలా? God to say you are blessed? నీవు ధన్యుడవని దేవుడు నీకు చెప్పాలా? Blessed are those who die in the Lord. ప్రభు నందు మృతునందు వారు ధన్యులు. Die in the Lord from now on. అంటే ఇప్పటి మొదలుకొని ప్రభు నందు మృతులైన వారు ధన్యులు అని రాయి. Oh, what a great verse from the Lord for all those who live for God and die in him. అంటే ప్రభు కొరకు జీవించి ప్రభువులో మృతునందేటువంటి వారి కొరకు ఎంత గొప్ప మాట ఇది వ్రాయబడింది. Here it says they rest from their labors. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి నొందుతారని వ్రాయబడింది. Laboring for the Lord. ప్రభు కొరకు ప్రయాసపడి, and a time has come for them to get back to their savior. తిరిగి వారి యొక్క రక్షకుని చెంతకు వెళ్ళేటువంటి వారికి సమయం వచ్చినది. To receive the reward. వారి యొక్క ప్రతిఫలాన్ని పొందుకొనడానికి, the reward from the Lord. ప్రభు నుంచి వచ్చే ప్రతిఫలం పొందడానికి. Oh, that reward is that we should long for. ఆ యొక్క ప్రతిఫలం కొరకే మనం ఆశించాలి. The reward of the world is temporary. ఈ లోకం ఇచ్చేటువంటి ప్రతిఫలం తాత్కాలికమైంది. The reward that God gives is eternal. దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలము నిత్యమైనటువంటిది. Our brother has gone for that. మన సహోదరుడు దాని కొరకే వెళ్ళారు. And he has gone for his reward, for the labors which he did for the Lord. ప్రభు కొరకే తాను పడిన ప్రయాసకు దేవుడిచ్చే ప్రతిఫలం కొరకే ఆయన వెళ్ళి ఉన్నారు. And when we are faithful to him, మనము ఆయనకు నమ్మకముగా ఉన్నప్పుడు, oh how blessed we are, మనం ఎంత ధన్యులమై ఉన్నాం to have the reward from him. ఆయన నుంచి మనం ప్రతిఫలం పొందడానికి. Let our eyes be focused on the living God. మన యొక్క నేత్రములు జీవము గల దేవుని మీద కేంద్రీకరించేలా చూసుకుందాం. That the reward comes from him alone. కాబట్టి మనకు వచ్చే ప్రతిఫలం కేవలం ఆయన నుండే రావడానికి. Let our expectation should be from the living God who will reward all according to their labors. వారి యొక్క ప్రయాసం బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుని మీదనే ప్రతి ఒక్కరి యొక్క నేత్రములు ఉండును గాక. He is the judge. ఆయనే తీర్పరి అయి ఉన్నాడు, న్యాయాధిపతి. One day all will have to die. ఒక దినం మన అందరం కూడా చనిపోవాలి. That's what the Bible says. అదే బైబిల్ అంటుంది. There are two certainties. రెండు నిశ్చయతలు ఉన్నాయి. One is we will die. ఒకటేమో మనం చనిపోతాం అనేది నిశ్చయం. The other thing is we'll have to stand before the Lord, the judge. ఒక దినమందు న్యాయాధిపతి అనేటువంటి దేవుని ఎదుట మనం నిలబడతాము అనేది కూడా నిశ్చయం. So in this world, ఈ యొక్క లోకంలో we have to be ready for that. దాని కొరకే మనం సిద్ధంగా ఉండాలి. Two occasions. రెండు సందర్భాల్లో to die
చనిపోవటానికి ఒకటి, die in the Lord, ప్రభులో చనిపోవటానికి సిద్ధంగా and ఉండాలి, to face that day of judgment. ఆ న్యాయ తీర్పు దినాన్ని ఎదుర్కొనటానికి మనం సిద్ధంగా ఉండాలి. Oh, the blessed is the man who is truly prepared for that. దాని కొరకే నిజముగా సిద్ధపరచబడ్డటువంటి వాడు, సిద్ధపడ్డవాడు ధన్యుడు. And I would like to focus attention on another verse. మరొక వచ్చి మీద మీ కేంద్రీకరణ తిప్పుతాను. That is Galatians 6th chapter, గలతీ 6వ అధ్యాయంలో verse 15. 15వ వచనము. Galatians 6 verse 15. గలతీ 6:15. For in Christ Jesus neither circumcision nor uncircumcision avails anything, but a new creation. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమియూ లేదు, పొందకపోవుట యందేమియూ లేదు. But in Christ Jesus అయితే క్రీస్తు యేసునందు you are a new creation. నీవు కొత్త సృష్టిగా ఉన్నావు. Being in Christ, క్రీస్తులో ఉండడం అనేది, having Christ in your life, నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉండడం, oh, that's a focus. అది కేంద్రీకరణ. And those who come to Christ, క్రీస్తు చెంతకు వచ్చేవారు, oh, Christ wants to give a new life. క్రీస్తు నూతన జీవాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. And the newness which Christ gives us క్రీస్తు మనకిచ్చేటువంటి ఆ యొక్క నూతనత్వము will have always the right focus. ఎల్లప్పుడూ కూడా మనం సరైన కేంద్రీకరణ కలిగి ఉంటాం. Living for Christ, క్రీస్తు కొరకై జీవించటం, fulfilling his purposes, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడము, and having the reward from him at the end of our lives. మన జీవితం యొక్క అంతములో ఆయన నుంచి మనము ప్రతిఫలాన్ని పొందుకొనడము. So let us desire కాబట్టి మనం ఈ ఆశ కలిగి ఉందాము, to have Christ, క్రీస్తును కలిగి ఉండాలి అని, find his direction, ఆయన యొక్క నడిపింపును పొందుకొని, find the new life in Christ, క్రీస్తులో నూతన జీవాన్ని పొందుకొని, and that alone should be the focus that we have. మనము కేవలము ఆ కేంద్రీకరణ మట్టికే కలిగి ఉండాలి. And coming back to Psalm 84 84వ కీర్తనకు తిరిగి వస్తే verse 6, 6వ వచనంలో, as they pass through the valley of Baca, they make it a spring, the rain also covers it with pools. And verse 7, they go from strength to strength, each one appears before God in Zion. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. Here it says, as they go through the valley of Baca. వాళ్ళు బాకా లోయలో బడి వెళ్ళుచు అని వ్రాయబడింది. That's a valley of suffering and pain and sorrow. ఈ బాకా అనేటువంటిది శ్రమ, దుఃఖము, బాధతో కూడినటువంటి లోయ. Every Christian has to go through that. ప్రతి క్రైస్తవుడు కూడా దాని గుండా వెళ్ళాలి. We know Jesus went through the cross. యేసు ప్రభు శిలువ ద్వారా వెళ్ళాడు. Jesus never came to live a comfortable life. యేసు ప్రభు ఎన్నడూ కూడా సౌఖ్యంగా జీవించటానికి రాలేదు. He came to die for us at the cross. మన కొరకు శిలువ మీద చనిపోవటానికి ఆయన వచ్చారు. He suffered for us. ఆయన మన నిమిత్తం శ్రమపడ్డాడు. And every Christian has to go through this path. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క మార్గం గుండా వెళ్ళాల్సిందే. Here say one thing. ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాడు. As they go through the valley of pain, sorrow and suffering, వాళ్ళు బాధ, దుఃఖము, శ్రమ అనేటువంటి లోయ గుండా వెళ్ళుచున్న సమయంలో they shall make it a spring. దాన్ని ఒక ఊటగా జలమయంగా చేస్తారు అని. Oh, because they are Christ with them, ఎందుకంటే వారితో క్రీస్తును కలిగి ఉన్నారు కాబట్టి he will help them to overcome. జయించుటకు ఆయన వారికి సహాయం చేస్తాడు. And he will make the situation different for them. వారికి పరిస్థితిని ఆయన వ్యత్యాసంగా మార్చివేస్తాడు. Here it says, ఇక్కడ ఇలా చెప్పబడింది, they go from strength to strength. వారు అంతకంతకు బలాభివృద్ధి పొందుతారు అని. That's a Christian. క్రైస్తవుడు అంటే అలా ఉంటాడు. Because Christ will be with them in their hour of need. ఎందుకంటే క్రీస్తు వారి యొక్క అవసర గడియలో వారికి సహాయం చేస్తాడు కాబట్టి. You know, the Christmas season, క్రిస్మస్ సమయంలో we remember Emmanuel, God with us. మనకు తోడుగా ఉన్న దేవుణ్ణి ఇమ్మానుయేలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. This God will be with us ఈ దేవుడు మనకు తోడై ఉంటాడు. in the hour of crisis, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, in the hour of pain, బాధ ఉన్నటువంటి గడియల్లో, and he will equip us to overcome every hour of sorrow and need. ఆ యొక్క దుఃఖము, అవసరంతో ఉన్న గడియల్లో ఆయన మనకు సహాయం చేస్తాడు. He will go from strength to strength. వాళ్ళు బలాభివృద్ధి నొందుతూ అంతకంతకు బలాన్ని పొందుకుంటారు. Because the presence of God will be there. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది కాబట్టి. And let us desire God to be with us. మనతో దేవుడు ఉండాలని మనం ఆశిద్దాము. You know, during the time of Christmas, క్రిస్మస్ సమయంలో we see how the angel appeared to Mary. మరియకు ఎలా దేవదూత ప్రత్యక్షమయ్యాడో చూస్తాం. And told her,
ఆమెతో అన్నాడు, Oh, God is with you. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. Remember, God is with us. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. All those who look to Him, ఆయన తట్టు చూచే వారందరూ కూడా oh, He will never leave us. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టాడు. Jesus said, I'll never leave you orphans. మిమ్మల్ని ఎన్నడూ కూడా అనాథలుగా విడిచిపెట్టను అని యేసుప్రభు I will అన్నారు. never leave you nor forsake you. మిమ్మల్ని ఎన్నడూ కూడా విడువను ఎడబాయను. His presence will be in the hour of need. మనకి అవసర గడియలో ఆయనకి సన్నిధి ఉంటుంది. Psalm 50 says, 50వ కీర్తనలో ఇలా ఉంది, call me in the hour of need. నీ ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టు. Oh, He wants to be with us. ఆయన మనతో ఉండాలని కోరుతున్నాడు. Oh, His assurance is with us when we call upon Him and we focus our eyes on Him. మనం ఆయనకు మొర్రపెట్టి మన కేంద్రంలో ఆయన మీద కేంద్రీకరించినప్పుడు ఆయనకి జవాబు మనకు వస్తుంది. So look to Jesus కాబట్టి యేసు ప్రభు వైపు చూడండి. and have Christ in your life. మీ జీవితాల్లో క్రీస్తును కలిగి ఉండండి. Oh, we need to have the new life in Christ. క్రీస్తులో మనం క్రొత్త జీవాన్ని కలిగి ఉండవలసి ఉన్నాం. When we have మనం దాన్ని Christ, కలిగి ఉన్నప్పుడు He will strengthen us for every need. క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రతి అవసరానికి మనం బలపరుస్తాడు. And He will be with us all through the hour of need. మన యొక్క అవసర గడియలన్నింటిలో కూడా ఆయన మనకు తోడుకుంటాడు. And when we have that, మనం ఆయన కలిగి ఉన్నప్పుడు oh, He will equip us, ఆయన మనల్ని శక్తితో నింపుతాడు, strengthen us. మనల్ని బలపరుస్తాడు. You know, we can speak so many words, మనం ఎన్నో మాటలు మాట్లాడవచ్చు, so many words to comfort. ఆదరించడానికి ఎన్నో మాటలు పలకొచ్చు. Hardly a little comfort it can bring. Hardly a little comfort it అది can. మహా అయితే కొద్ది ఆదరణ మట్టుకే తేవచ్చు. But when God's Spirit comforts you, అయితే దేవుని యొక్క ఆత్మ నిన్ను ఆదరించినప్పుడు you will find the true comforting touch. నీవు నిజమైనటువంటి ఆదరణ తాకుదల పొందుకుంటావు. We need to have our eyes focused on Jesus. మన నేత్రములు యేసు ప్రభు మీద కేంద్రీకరించాల్సి ఉన్నాం. In the hour of need, అవసరత గడియలో let us look to Jesus. మనం యేసు ప్రభు వైపు చూద్దాము, Let us have Christ క్రీస్తును చూద్దాం, and let Him help us. ఆయన మనకు సహాయం చేయనిద్దాం. Let us look at the verse 11 here. ఇక్కడ 11వ వచనాన్ని చూద్దాం. For the Lord is a sun and shield. The Lord will give grace and glory. No good thing will be withheld from those who walk uprightly. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. He's a sun and shield. ఆయన సూర్యుడును కేడెమునై ఉన్నాడు. Oh, sun gives light. సూర్యుడు మనకు వెలుగునిస్తాడు, Oh, direction for us. మనకు నడిపింపునిస్తాడు. And He's a shield, ఆయన కేడెమై ఉన్నాడు, protector. మనల్ని కాపాడేవాడు. And He wants to be there to His children. ఆయన తన బిడ్డలకు అలా కాపుదలగా ఉండగోరుతున్నాడు. And He will give grace. ఆయన కృపను అనుగ్రహిస్తాడు. Grace to overcome all situations. అన్ని పరిస్థితులు జయించుటకు కృపనిస్తాడు. Oh, that is a thing which we never deserve, but God's great love makes it possible. అది దానికి మనం ఎన్నడూ కూడా పాత్రలము కాదు, కానీ దేవుని యొక్క గొప్ప ప్రేమ అది మనకు సాధ్యం చేస్తుంది. Unmerited favor. అంటే మనం దేనికైతే యోగ్యులము కాదో ఆ యొక్క ప్రేమ ప్రాపకం. When our eyes are focused on God, మన యొక్క నేత్రములు దేవుని మీద కేంద్రీకరించినప్పుడు He will give grace, ఆయన కృపని ఇస్తాడు. and His glory will be with us ఆయన మహిమ మనతో ఉంటుంది to overcome the difficulty situations. కష్ట పరిస్థితులను జయించడానికి. And here it says, ఇక్కడ ఇలా చెప్పబడింది, no good thing will be withheld for those who walk uprightly. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు కొదువ ఉండదు అని చెప్పబడింది. When we have Jesus with us, మనతో మనం యేసు ప్రభువును కలిగి ఉన్నప్పుడు He will not withhold any good thing. ఆయన ఏ మేలును చేయకుండా ఉండడు. So our eyes should be focused on Jesus. కాబట్టి మన యొక్క నేత్రములు యేసు ప్రభు మీద కేంద్రీకరించాలి. And verse 12, 12వ వచనములో, O Lord of hosts, blessed is the man who trusts in you. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. In the hour of need, అవసరత గడియలో let us hold on to God. మనం దేవుని గట్టిగా హత్తుకుందాం. Let us have firm grip on God. దేవుని మీద గట్టి పట్టును మనం కలిగి ఉందాము. Let our trust be in Him. మన నమ్మిక ఆయనలోనే ఉంచుదాము. And He will be our shield. ఆయనే మనకు కేడెమై ఉంటాడు. He will be our protector. ఆయనే మనల్ని కాపాడేవాడుకుంటాడు. He will be the one helping us to overcome the situations of life. జీవిత పరిస్థితులు జయించుటకు ఆయనకు మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. He will strengthen all the dear ones. ప్రియులందరినీ కూడా ఆయన బలపరుస్తాడు. May God be with you all at this hour of need. ఈ అవసర సమయంలో దేవుడు మీ అందరికీ కూడా తోడుగా ఉండును గాక. Let us pray. ప్రార్థన చేద్దాం. Lord, we thank you. You are a God who strengthens us in the hour of need. అవసరత గడియలో మమ్మల్ని బలపరిచే దేవుడిగా ఉన్నందుకే నీకు కృతజ్ఞతలు ప్రభువా. Those who have Christ will go from strength to strength. క్రీస్తును కలిగిన వారు అంతకంతకు బలాభివృద్ధి నొందుతూనే ఉంటారు. No good thing will be withheld from those who seek you. నిన్ను వెతికే వారికి నువ్వు ఏ మేలును చేయక మానవు. Lord, we look to you.
ప్రభా నీ వైపు చూస్తూ ఉన్నాం. Help each and everyone, ప్రతి ఒక్కరికి సహాయం చేయము. all the dear ones. వీళ్ళందరికీ, Especially we pray for our sister Jayashree, మరి ముఖ్యంగా మా సహోదరి జయశ్రీ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. Lord, and their families. ఆ కుటుంబంలో కొరకు ప్రార్థన Let చేస్తున్నాము. them all find your grace. వారందరూ నీ కృపను పొందనివ్వండి. Lord, you will give grace when we look to you. నీ తట్టు మేము చూసినప్పుడు మీరు మాకు కృపను అనుగ్రహిస్తారు. Grace to overcome every situation of life. జీవిత ప్రతి పరిస్థితిని జయించుటకు కృపనిస్తారు. That alone can help us. అది మట్టికే మాకు సహాయం చేయగలదు. A few words from us can only do little. ప్రభా మా నుంచి వచ్చేటువంటి మాటలు కేవలం కొద్దిగా మట్టికి ఆదరణ ఇవ్వగలవు. But when there is grace from you, అయితే నీ నుండి కృప ఉన్నప్పుడైతే oh, it will give strength to overcome every battle. అది ప్రతి పోరాటమును జయించుటకు కావలసిన బలాన్ని ఇస్తుంది. What difference it makes to our life. మా జీవితానికి అది ఎంత వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. You be with this, dear ones. ఈ పిల్లలకు మీరు తోడుగా ఉండండి. And every one of us. మళ్ళీ ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. As we miss our dear brother. మా ప్రియ సహోదరుని మేము కోల్పోయి ఉంటుండగా Let your comforting touch be upon every one of us. నీ ఆదరణ తాకుదల ప్రతి ఒక్కరి మీద ఉండనివ్వండి. Guide us through the situation. ఈ పరిస్థితి కూడా మీరు మమ్మల్ని నడిపించండి. And continue to help us. మాకు సహాయం చేయడం కొనసాగించండి. Thank you for this place where we could have this prayer. ఈ ప్రార్థన జరిపించుకోవడానికి స్థలం కొరకే నీ కృతజ్ఞతలు. And for thy provision we thank you. ప్రభువా నువ్వు చేసిన ఏర్పాటు కొరకే నీ కృతజ్ఞతలు. Bless all those who support us. మాకు సహకరించే వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. And continue to guide us through. మమ్మల్ని నిరంతరము నడిపించడం కొనసాగించండి. In Jesus almighty name we pray. యేసు ప్రభు సర్వశక్తిగల నామములో ప్రార్థించుచు ఉన్నాము. Amen. ఆమేన్. మన బ్రదర్ దేవదాస్కి ఇష్టమైన పాట ఒకటి ఉన్నది. మన బ్రదర్స్ చెప్పారు 130వ పాట 242వ పేజీలో మన బ్రదర్ శేఖరు, బ్రదర్ వినయ్ కుమార్ వచ్చి ఈ పాట నడిపిస్తారు. 130వ పాట పాడుకుందాం. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, గొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా,
నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరుతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరుతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వంచెన వంతెన ఒరిగిన బారాన పొసగక విసిగిన విసిరే కెరటాన వంచెన వంతెన ఒరిగిన బారాన పొసగక విసిగిన విసిరే కెరటాన కలల కడ తెచ్చినావా వలలో నన్ను మోసినావా కలల కడ తెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 దేవుని దాసులు దేవదాస్ గారు ప్రభువునందు నిద్రించటం ఇది కుటుంబ సభ్యులకు రక్త సంబంధులకు క్లోజ్గా ఉన్న వారికి చాలా దుఃఖకరమైన సమయము. అయినప్పటికీ ప్రభువునందు వారు నిద్రించారు కాబట్టి అందరము కూడా ప్రభువునందు సంతోషించాలి, దుఃఖపడకూడదు. ఎందుకంటే మనకంటే ముందుగా వారు ప్రభు యొద్దకు వెళ్ళారు. ప్రభు యొక్క పిలుపును వారు అందుకున్నారు. నేను ఇక్కడ క్రైస్ట్ చర్చ్ ఈ యొక్క ఐడిపల్లి కాలనీలో సంఘ కాపరిగా నేను ఉన్నాను గత 8 సంవత్సరాలుగా. వారు నాకు మేబీ 4 years నుండి వారు నాకు తెలుసు. ఇక్కడ ఎల్ఈఎఫ్ ఈ యొక్క ఫెలోషిప్ని వారు ఎవ్రీ సండే ఈవినింగ్ వారు నడిపిస్తూ ఉండేవారు. చిన్నవాడిని అయినప్పటికి కూడా నన్ను పాస్టర్ గారు అని వారు పిలుస్తూ
ఎంతో గౌరవిస్తూ చాలాసార్లు నా ద్వారా వారు ప్రార్థన చేయించుకున్నారు. మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి, లేదా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నా యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, వివాహం కొరకు ప్రార్థన చేయండి అని వారు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళేవారు కారు. ప్రార్థన చేయించుకొని వారు వెళ్ళేవారు. చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఎంతో గౌరవించేవారు, ఎంతో తగ్గింపు కలిగి ఉండేవారు. సడన్గా ఇలా జరగటం అనేది ఒక సేవకునిగా, తోటి సేవకునిగా నేను బాధపడుతున్నారు. దానికంటే ఎక్కువగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనమందరము కూడా క్రీస్తు బిడ్డలముగా ఉన్నాం, ఆయన సేవలో ఉన్నాం. ఒకానొక దినమున ఈ లోకాన్ని మనము విడిచి వెళ్ళాల్సిందే. కాబట్టి మనకంటే ముందు వారు వెళ్ళిపోయారు. సంతోషించాలి, దుఃఖపడకూడదు. కుటుంబ సభ్యులకు కూడా నేను అదే చెప్తూ ఉన్నాను. ప్రభు పేరట జయశ్రీ గారికి, శామ్యుల్ గారికి, అలానే పాల్ గారికి, సుసాన్ గారికి కుమార్తె, వీరికి దేవుడు ఆయన ఒక ఆదరణ అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. నిజముగా నీతిమంతుని జ్ఞాపకము చేసుకోవటము ఎంతో ఆశీర్వాదకరమైనది. ప్రభువునందు వృత్తి పొందు ఋతులు ధన్యులు. తర్వాత మనం చూస్తాం కీర్తన గ్రంథంలో 116వ కీర్తనలో ఒక మాట మనం చూస్తాం. సామ్ 116:15 యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఆశీర్వాదకరమైనది, విలువ కలిగినది, తర్వాత ధన్యకరమైనది. మరణము అనేది ఇట్ సపరేట్స్ బాడీ అండ్ స్పిరిట్ కదా. ఇది మన శరీరమును ఆత్మను విడదీస్తుంది మరణం. ఈ శరీరము అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది. ఈ శరీరము భూమిలోనే కలిసిపోతుంది, కానీ ఆత్మ తను అనుగ్రహించిన దేవుని యొద్దకు తిరిగి వెళుతుంది. ఇట్ లివ్స్ ఫర్ ఎవర్ విత్ ద లార్డ్. కాబట్టి ప్రభువునందు వృత్తి పొందిన ప్రతి ఒక్కరూ కూడా, ప్రభువునందు ఉన్నవారందరూ కూడా ఫిజికల్గా ఈ లోకంలో తాత్కాలికంగా జీవిస్తారు, కానీ స్పిరిచువలీ ఇట్ కనెక్ట్స్ విత్ ద లార్డ్. మన ఆత్మ దేవునితో ఎల్లప్పుడూ కూడా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవిత కాలంలో ఈ కడవరి దినాల్లో మనము ఉంటున్నాము. కాబట్టి ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేయాలి. మనము ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు మనము జీవిస్తామో వీ డోంట్ నో కదా, మనకు తెలియదు. బట్ దేవుడు మనకు ఆయుష్నిస్తూ ఉన్నాడు, మన దినములు ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిసారి మరణ వార్త మనం విన్నప్పుడు మనకెంతో భయం వేస్తూ ఉంటుంది కదా, గలిబిలి, ఆందోళన. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు. 2 మాటలు చెప్పిన ముగిస్తాను. క్రైస్తవులకి మరణ వార్త వినగానే భయము రాకూడదు. ఆమేన్, హల్లెలూయా. వి షుడ్ నాట్ ఫియర్. మనము భయపడకూడదు. ఎందుకంటే వీఆర్ ఇన్ ద వరల్డ్. ఎవ్రీ మినిట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఎప్పటికైనా సరే మరణం రావచ్చు. కానీ ఎ క్రిస్టియన్ వన్ హూ ప్రిపేర్డ్, ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ లార్డ్స్ కమింగ్. క్రైస్తవుడు దేవుని యొక్క లేదా ప్రభు యొక్క రాకడ కొరకు ఎప్పుడు కూడా సిద్ధపడిన ఒక వ్యక్తి. కాబట్టి వి షుడ్ నాట్ ఫియర్. మనము భయపడకూడదు, కానీ మరణ వార్త విన్నప్పుడు ధైర్యముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కుటుంబ సభ్యులకు అదే నేను చెప్తూ ఉన్నాను, ధైర్యంగా ఉండాలి. ఆయన రాకడ సమీపముగా ఉంది. ఇది ఆశీర్వాదకరమైనది, మేలుకరమైనది, ధన్యకరమైనది అని గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే ఇట్ కనెక్ట్స్ విత్ ద లార్డ్. కాబట్టి ఇది మనల్ని దేవునితో ఎల్లప్పుడూ కూడా జీవించేలాగా మనల్ని ఆ విధంగా నడిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభువునందు మనం ఆనందించే వారముగా ఉండాలి. పౌలు గారు చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. కాబట్టి ఆయన ఎంత కష్టంలో ఉండి ఆ మాట చెప్తూ ఉన్నాడంటే, ఆయన సంఖ్యలతో బంధింపబడిన వాడిగా బంధకాల్లో ఉండి మాటలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా మరణమనే బంధకంలో ఒకప్పుడు ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడు లేం. రెండవ మరణము నుండి దేవుడు మనల్ని తప్పించాడు. కాబట్టి మనమందరము కూడా ఈ రోజున ఆనందించాలి, ప్రభువునందు మనమందరం కూడా సంతోషించాలి. కానీ ఆదరణ అనేది ప్రతి ఒక్కరికి కావాలి, ప్రతి విషయంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా. కాబట్టి ఆదరణ మనుషులుగా మనం ఇవ్వలేము, కానీ ఒకవేళ ఇచ్చినా కూడా అది అశాశ్వతంగానే ఉంటుంది. కానీ దేవుడు ఇస్తే అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆదరణకర్తగా ఆయన ఉన్నాడు, సమాధానకర్తగా ఆయన ఉన్నాడు. కాబట్టి కుటుంబ సభ్యులకి ఆ ఆదరణ, అట్టి సమాధానము దేవుడు వారికి అనుగ్రహించునుగాక. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. Firstly, thank you all for coming to my dad's memorial service. మొదటిగా మా నాయన జ్ఞాపకార్థ కూడికి వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు. I know this day would come, but never expected to be too early. ఈ దినం వస్తుందని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. We as humans are not here to question God's plan, మానవులుగా మనము దేవుని సంకల్పాన్ని ప్రశ్నించలేము, కానీ but we need to understand and obey what is in God's plan. దేవుని సంకల్పంలో ఏమున్నదో దానికి మనము అర్థం చేసుకుని లోబడవలసి ఉన్నది. Sometimes it takes a lot of time to understand His plan. కొన్నిసార్లు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి మనకు చాలా సమయం పడుతుంది. A happy family is reflection of good father and loving husband. ఒక సంతోషకరమైనటువంటి కుటుంబము ప్రేమ కలిగినటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి భర్త. So this is what I've seen in my dad. మా యొక్క తండ్రి గారిలో, నాయన గారిలో నేను చూసింది అదే. He is the fourth son of Gopaya and Mariamma. గోపయ్య, మరియమ్మ గారి యొక్క 4వ కుమారుడు ఆయన. What I heard when I was a kid is like, my father was very mischievous and he was very much involving in so many enacting stage dramas and all in the village. నేను విన్నది ఏంటంటే, ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు గ్రామంలో చాలా తుంటరివాడిగా ఉండేవాడంట. అదే రీతిగా నాటకాల్లో ఎక్కువగా నటించేవాడని విన్నాను. He had passion of singing, acting and enacting on the stages and all. పాటలు పాడటంలో కానీ, డ్రామాలు వేయటంలో కానీ ఆయనకి ఎంతో మక్కువ ఉండేది. Even at young age also he was very much into this political life. ఆయన యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఈ యొక్క రాజకీయ జీవితంలోనికి ఆయన ప్రవేశించారు. There came a time in his life when he has understood what is Jesus Christ, how I should come to him. ఒక దినం వచ్చినది, ఆయన యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకొని ప్రభు దగ్గరికి ఆయన వచ్చారు. It was Baburao Tataya ప్రభు దగ్గరికి నడిపించింది బాబురావు తాతయ్య గారు. who has led him into Christ. ఆయన క్రీస్తులోనికి నడిపించారు. This is how he got introduced to fellowship. ఆ రీతిగా ఆయన సహవాసానికి పరిచయం చేయబడినారు. After listening to God's word in the fellowship, he has changed his life, or he got converted. సహవాసములో దేవుని వాక్యం విన్న తర్వాత ఆయన తన జీవితమును మార్చుకొని మారు మనసు పొందినారు. Then he started serving in the ministry. తర్వాత సేవలో ఆయన ప్రభువుని సేవించడం ప్రారంభించారు. As Darshan uncle said, like those were the days children's retreat was going on. దర్శన్ అంకులు చెప్పినట్లుగా చిన్నపిల్లల రిట్రీట్ల ఆ దినాల్లో, So dad's skit was like he enacting in a skit of a father and son drama. ఆయన డాడీ నాయన
ఈ యొక్క డ్రామాలో వేసినప్పుడు తండ్రి కుమారులుగా ఆ రీతిగా వేస్తూ ఉండేవాడు. So that skit, as a son, even I got like tears were rolling down from my ears. కుమారుడిగా ఆ యొక్క నాటిక చూసినప్పుడు నా కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉండినాయి. While as a family, while he was upcoming, when what we can say, upbringing us, కుటుంబముగా ఆయన మమ్మలను పెంచుతూ ఉన్న దినాల్లో he has gone through very tough times. ఆయన చాలా కష్టతరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. Despite crisis at home, ఈ కుటుంబంలో ఎన్నో విపత్తులు సమస్యలు ఉన్నప్పటికీ he was never selfish. ఆయన ఎన్నడూ ఒక స్వార్థపరుడిగా లేడు. He always had a heart to help us as well as others. ఆయన ఎల్లప్పుడూ కూడా మాకు ఇతరులకు సహాయం చేసేటటువంటి మనసు కలిగి ఉండినారు. So all my extended family members, like Pravatika, then Nagarjuna, they're all testimonies for that. దానికి నిదర్శనంగా ప్రభావతక్క, నాగార్జున వీళ్ళ ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి నిదర్శనంగా ఉండినారు. దానికి God's work, he has given utmost priority. దేవుని సేవకి ఆయన అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి అధిక సమయాన్ని ఇచ్చారు. I still remember those days going to Adilabad ministry. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఆ దినాల్లో ఆయన ఆదిలాబాద్ సేవ కొరకు వెళుతూ ఉండినారు. So traveling there itself, it was like full jungle, like going to Adilabad. ఆదిలాబాద్కి ప్రయాణం అంటే ఎంతో అడవుల్లో గుండా వెళ్ళవలసి వస్తుంది. So sometimes he used to be scared, కొన్నిసార్లు ఆయన చెప్తూ ఉండేవాడు, ఆ ప్రయాణంలో ఆయన కొన్నిసార్లు భయపడుతూ ఉండేవారంట. So going through as the eldest son in this family, ఈ కుటుంబంలో నేను పెద్ద కుమారుడిగా a phase has come wherein I was in deep trouble. మేము ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక సమయం వచ్చింది అప్పుడు. In fact, I wanted to end my life. నిజంగా చెప్పాలంటే నా జీవితాన్ని నేను అంతం చేసుకోవాలని భావించాను. It's not that I cannot face it, but that guidance was lacking actually. ఆ యొక్క పరిస్థితులను నేను ఎదుర్కోలేనని కాదు, కానీ నన్ను నడిపించేటటువంటి వారు అప్పుడు నడిపింపు లేదు, నాకు సలహాలు ఇచ్చేవారు. See, I was looking out from help from others, whom I know, not from my family. నా కుటుంబం నుండి కాకుండా నాకు తెలిసిన వారి నుండి సహాయం వస్తుందని నేను ఎదురు చూస్తూ ఉండినాను. But my dad, కానీ మా నాయన, it was the first instance, he said, why are you so worried, okay? మొట్టమొదటిసారిగా ఆయన నాతో అన్నారు, ఎందుకు నీవంత బాధపడుతూ ఉన్నావు? Life is very short, what can happen unless, what do you say, మన్నం కన్నా ఇంకేం అవ్వాలతో చెప్పు ఒక మనిషికి అనేసి అన్నవాడు నాతో. జీవితము చాలా క్లుప్తమైనది, ఒక మనిషికి మరణం సంభవిస్తుంది, అంతకంటే ఇంకేం జరుగుద్ది, ఎందుకు భయపడుతున్నావు అన్నారు. సో he was the person who has given me that confidence, followed by my mom, my brother and sister. ఆ రీతిగా ఆయన నాకు ఆ యొక్క ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, తర్వాత మా అమ్మ, తర్వాత చెల్లి, తమ్ముడు. In the recent years, while I was staying abroad, so always mom used to say, ఇటీవల నేను ఇతర దేశాల్లో ఉంటూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా అమ్మ చెప్తూ ఉండేవారు, always he's busy, morning he's going and again coming for lunch, again going evening again. ఆయన ఎల్లప్పుడూ కూడా చాలా పని తొందరలో ఉంటా ఉన్నారు నాయన, ఉదయకాలం వెళ్తాడు, తర్వాత మధ్యాహ్నం భోజనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తూ ఉండినారు. So when I used to talk to him, he said, I'm preoccupied, anything is there, you just talk to me within 5 or 10 minutes. నేను ఎప్పుడు ఆయన ఫోన్ చేసినా కానీ నేను చాలా పని తొందరలో ఉన్నాను, కాబట్టి ఏదైనా అత్యవసరం ఉంటే నాతో 5 నిమిషాలే మాట్లాడనేవారు. So one day I asked him, what is that so important work, after retirement, okay? ఒక దినాన్ని నేను అడిగాను, నీవు పదవి విరమణ అయిపోయింది కదా, అంత ప్రాముఖ్యమైన పని ఏముందో నీకు అని అడిగాను. There are people at my level, there are so many people who wants to come to Christ at my level, wherein I'm serving them. నా యొక్క మెట్టులో అనేక మంది ఉన్నారు ప్రభువు దగ్గరకు రావాల్సినటువంటి వారు, కాబట్టి నేను దాన్ని సేవ చేస్తూ ఉన్నాను. So yesterday
near my house, I could see them, so many pastors wherein he was getting connected in this last days of his life. ఆయన జీవితం యొక్క ఆఖరి దినాల్లో నిన్నటి దినము నేను చూడగలిగాను. మా ఇంటి దగ్గర కూడిక జరిగినప్పుడు ఎంతోమంది పాస్టర్స్ రావటం నేను చూశాను. So when they were giving the testimony, then I realized, okay, so this person was, doing which is more important to God rather than, for the family. ఆయన అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే కుటుంబము కంటే కూడా దేవుని సేవ కొరకు ఈయన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని చేస్తూ ఉండినారని నాకు అర్థమైంది. At any given point of time, our family is a very big extended family. మా యొక్క కుటుంబం చాలా పెద్ద కుటుంబము. So at any given point of time, Yes. it be night or, early morning also. ఏ సమయంలో అయినా సరే, రాత్రి అయినా సరే, తెల్లవారుజామునైనా సరే, So he used to talk, he used to guide. ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, సలహాలు ఇచ్చేవాడు. So these are all things, wherein I can say that, he has fulfilled his life purpose, okay. ఈ విషయాలన్నింటినీ నేను చూసినప్పుడు ఆయన తన జీవితం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చారని నేను చెప్పగలను. It's a great loss to our family. మా కుటుంబానికి నాయన లేకపోవడం అనేది ఎంతో గొప్ప నష్టము. For me, it is very young age, daddy passing away. నా విషయానికి వస్తే నేను ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నప్పుడనే ఆయన చనిపోయారని నేను చెప్పగలను. So as Christians, we all hope to see him again one day in heaven. క్రైస్తవులుగా ఒక దినాన మనం అందరం కూడా ఆయన్ని చూడబోతున్నాం అనేటటువంటి నిరీక్షణ మనకున్నది. So till we meet again, we miss you, Dad. ఆయన కలుసుకునేంత వరకు నాయన్ని మేము కోల్పోతూ ఉన్నాము. So I thank all fellowship uncles and aunts సహవాసం నుండి వచ్చిన అంకుల్స్ ఆంటీలందరికీ who have వందనాలు చెల్లిస్తూ ఉన్నారు, మాకు నడిపించి ఇచ్చిన వారికి. who have guided my dad, in this spiritual journey. ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో మా నాయనని నడిపించినటువంటి వారు, Especially to Babra Tataya and family. మరి ముఖ్యంగా బాబురావు తాతయ్యకి, ఆయన కుటుంబానికి. So try to remember us in prayers for comfort of my mother and brothers and my brother and my sister. మా తల్లిని, తర్వాత చెల్లిని, తమ్ముడిని ఆదరించడానికి మీరు వచ్చినందుకే మీ అందరికీ వందనాలు. Thank you. వందనాలు. Thanks, sir. As you all know, I am the eldest daughter-in-law of Devadas Garu, my Maya. మీ అందరు ఎరిగిన రీతిగా దేవదాస్ మామయ్య గారికి నేను పెద్ద కోడల్ని. Recently, my husband was insisting on talking to our family members every weekend. ఇటీవల ప్రతి వారాంతంలో కూడా మా భర్త గారు కిరణ్ ఆయన మా కుటుంబ సభ్యులతో మాట్లాడమని చెప్పి నన్ను బలవంతం చేస్తూ ఉండినారు. We never know what comes in the future. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. The last time we called him, ఆఖరిసారిగా మేము ఆయనతో మాట్లాడింది, he was saying, ఆయన అంటూ ఉన్నారు, Lydia, Joy and Joshua, లిడియా, జాయ్, జాషువా, you three have to take care of Kiran. మీ ముగ్గురు కూడా కిరణ్ చూసుకోవాలి. I was wondering why is he saying so? ఆయన ఈ రీతికి ఎందుకు చెప్తున్నారో నాకు ఆశ్చర్యం వేసింది. As a matter of fact, Kiran has to take care of us నిజంగా చెప్పాలంటే కిరణే మమ్మల్ని చూసుకోవాలి. as a worldly process. లోకరీత్యా చూసినట్లయితే Maybe he knew, ఒకవేళ ఆయనకి తన మరణం తెలిసిందేమో, or maybe he's trying to express his handover. లేదంటే ఆయన యొక్క బాధ్యతలను ఇతరులకు అప్పగించడానికి ఆయన చూస్తూ ఉండినారేమో. Never expected ఎన్నడూ మేము ఊహించలేదు that this day would come so soon. ఈ దినము ఎంత త్వరగా వస్తుందని మేము ఎదురు చూడలేదు. I'm clueless as where to start from. ఎక్కడ నుంచి ప్రారంభించాలో నాకు అర్థం కాలేదు. Me and my kids have many memories with him. నేను తర్వాత నా పిల్లలకి ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. To start with, మొదటిగా when I was young, నేను యవనస్తురాలుగా while ఉండినప్పుడు, I was attending the children's retreats, నేను చిన్నపిల్లల రిట్రీట్కి హాజరవుతూ I ఉండినప్పుడు remember Maya మా మామయ్య గారు నాకు గుర్తున్నారు. acting in the skits. డ్రామాల్లో నటించటం. He acted like all other brothers have already been told that he acted like a king.
ఇతర మిగిలిన సహోదరులు చెప్పినట్లుగా ఆయన అన్ని పాత్రల్లో and good father for his kids, ఆయన యొక్క పిల్లలకి మంచి తండ్రిగా ఉండినారు. and good husband for my mother-in-law. మా అత్తగారికి ఆయన మంచి భర్తగా ఉండినాడు. In terms of encouraging his children, తన పిల్లలను ప్రోత్సాహపరిచే విషయానికి వస్తే he always used to say, I am with you, you go ahead. ఆయన ఎల్లప్పుడూ చెప్తూ ఉండేవారు, నేనున్నాను, I మీతో will మీరు take ముందుకెళ్ళండి, care. If anything is there, I will take care. ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. That boosts up a child's confidence. అది చిన్న బిడ్డ యొక్క ధైర్యాన్ని ఎంతో పెంచుతుంది. While I was working here in Hyderabad, నేను ఈ హైదరాబాద్లో పనిచేస్తూ ఉండినప్పుడు we used to stay in this Pragatul's quarters, ప్రాగటూల్ క్వార్టర్స్లో ఉండేవారం. which is little bit far away from the main road. మెయిన్ రోడ్ నుంచి అది కొంచెం దూరం లోపలికి ఉండేది. So I used to rush on my scooty to the main road. ఆ యొక్క స్కూటీ మీద మెయిన్ రోడ్డుకి నేను Then వెళ్ళేదాన్ని. he used to finish his walking near around in this IDPL, తర్వాత and then he used to be waiting near the bus stop to take the scooty back to the home. ఈ యొక్క ఐడిపిఎల్ కాలనీలో ఆయన వాకింగ్ చేసిన తర్వాత తిరిగి ఆ స్కూటీని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎదురు చూస్తూ He ఉండేవాడు. was very supportive. ఆయన ఎంతో సహాయకరంగా ఉండినాడు. One time when my daughter was very young, నా యొక్క కుమార్తె చాలా చిన్నదిగా ఉన్నప్పుడు they conducted grandparents day in his school. ఆ స్కూల్లో తాతగారుల యొక్క దినాన్ని జరిపించారు. And guess what? He won the best grandfather. ఆయన మంచి తాతగారిగా అవార్డు పొందుకున్నారు. He encouraged all the children in the school with his humorous jokes and made them laugh. ఎంతో హాస్యాస్పదమైనటువంటి జోకులు వేస్తూ ఆయన పిల్లలను ఎక్కువగా నవ్విస్తూ ఉండేవారు. And when he had his first grandson, మొట్టమొదటి మనవడు ఆయనకు పుట్టినప్పుడు he danced with joy at home ఆయన ఎంతో ఇంటిలో ఆనందంతో నాట్యమాడారు. after hearing this news. ఈ వార్త విన్న తర్వాత This shows how he is so kiddish at heart. ఈ యొక్క విషయము ఆయన ఎంత చిన్న పిల్లవాడిగా ఉంటాడో అది చూపిస్తూ ఉంది. Likewise, we have many memories to share. అదే రీతిగా పంచుకోవడానికి మాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. Of late, తర్వాత he knew what our likes and dislikes in terms of food in India. తర్వాత ఇండియాలో ఆయన యొక్క తినేటటువంటి ఆహారము ఎంతో ఇష్టపడుతూ ఉండేవారు. During our visits, మేము ఇక్కడికి వచ్చినప్పుడు he used to ensure before we could ask him, he knew what are our favorite snacks and everything would be ready on the table. మేము అడగక ముందే మాకు ఇష్టమైనవేవో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ముందుగానే టేబుల్ మీద పెట్టేసేవారు. Even at the busy schedule of Paul's wedding, ఆయన ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా during Paul's wedding, పాలు వివాహ సమయంలో he had a special packet full of snacks. ఆయన ప్రత్యేకమైనటువంటి ఆ స్నాక్స్ అవన్నీ ప్యాకెట్ ఉన్నాయి. And for me, లిమ్కా కూడా. And he loved all of షుగర్ కలపడానికి She used to ఇష్టపడేవారు. ask me, did you mix sugar in it? ఆమె తిరిగి మళ్ళీ I said అడిగేవారు, no. షుగర్ వేసావంటే లేదు అని చెప్పేదాన్ని నేను. So he used to wait for my tea. నేను టీ పెట్టించేంత time. వరకు నా టీ కోసం ఆయన ఎంతో ఎదురు చూసేవారు. His prayers were very detailed ఆయన యొక్క మాట్లాడే మాటలు చాలా వివరణాత్మకంగా ఉండేవి. prayers. ఆయన ప్రార్థనలు నేను దుఃఖపడుతుంటే చూపించారనమాట. ఏంటంటే నీకంటే ముందుగా పరలోకం వెళ్ళారు, చాలా ధన్యులు అని చెప్పేసి నన్ను ఎంతో దేవుడు ఓదార్చాడు. గత కాలంలో నేను ఎంతో దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా టెన్షన్ పడిపోయినా నేను, ఏమవుతుందో అని. కానీ ప్రభు నన్ను అంటే ఆయన బెటర్ ప్లేస్లో ఉన్నాడు. ఆయన బాధ, ఆయన కష్టము ఇంకేమీ ఉండవు, సంతోషకరమైన ప్లేస్లో ఉన్నారు. మీరు ఎలాగా ఏ విధంగా బాధపడొద్దని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ గురించి, మా అమ్మ నాన్న ఒక సామాన్యమైన వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. మేము 7 పిల్లలము, 4 అన్నయ్యలు, నాకు 3 మేము అక్క చెల్లెళ్ళము. 4 అన్నయ్యల్లో దేవదాస్ అన్నయ్య లాస్ట్ ఆయన, అక్క చెల్లెల్లో నేను లాస్ట్ అమ్మాయిని. నేను ఇక్కడికి హైదరాబాదు 1987లో చిల్డ్రన్స్ రిట్రీట్ జరుగుతుంటే నన్ను అన్నయ్య ఒక మనిషినిచ్చి పంపించారు. ఎట్లా అంటే మన బాబురావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబాయిని బట్టి మేమందరం ఇక్కడ ఉన్నాము. బాబాయి
మార్బల్స్ పొందిన తర్వాత మా అన్నయ్యని తీసుకొచ్చారు. మా అన్నయ్య కాదు, ఇక్కడున్న చాలామంది బాబురావు అంకుల్ ద్వారానే వచ్చాము. సో వాళ్ళ ఆశ ఎట్లుండేదంటే చిల్డ్రన్స్ రిట్రీట్కి డబ్బులు ఇచ్చి చాలా దూరం, ఒక చిన్న గ్రామం మాది, మమ్మల్ని దాదాపు 15 మంది పిల్లల్ని పట్టుకొచ్చారు మమ్మల్ని. మాకు చిల్డ్రన్స్ రిట్రీట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుడు కమలా ఆంటీ అమ్మగారు, మన దీవెనమ్మ ఆంటీ ఉండేవాళ్ళు, పక్కన కూర్చునేవాళ్ళు. కమలా ఆంటీ చెప్పేవాళ్ళు, మనవాళ్ళు అందరూ అన్ని 10 ఆజ్ఞల గురించి చెప్తా ఉంటే మాకేం అర్థమయ్యేవి కాదు. అయితే మేము మీకేమన్నా అర్థమైందా అని అడిగేవారు కూర్చోబెట్టి. ఏదో మళ్ళా బలవంతం చేస్తారేమో తల ఊపి వెళ్ళిపోయేవాళ్ళము. తర్వాత అట్లా 1-2 సంవత్సరాలు అట్లా అయినా కూడా మళ్ళా రిపీటెడ్గా మమ్మల్ని అందరినీ మా ఊరు నుంచి కొంతమంది పిల్లల్ని రిట్రీట్కి తీసుకొచ్చేవాళ్ళు. సో 87లో నేను రిట్రీట్కి వచ్చాను. తర్వాత మారుమనసు పొందిన తర్వాత నాకు ఒకటే అన్నయ్య చెప్పేవాళ్ళు, ఎట్లా అంటే మారుమనసు పొందావు కదా, నువ్వు పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందావు, మొదట చేయవలసింది ఏంటంటే దేవుని కొరకు ఉపయోగపడాలి అని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉండేది, అందులో మా చుట్టాలు పిల్లలు ఎంబీబీఎస్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని పిలవటానికి బాబాయ్ గారు, మా అన్నయ్య గారు వీళ్ళు ఏం చేసేవారంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసి, అమ్మ నువ్వు తెలిసిన అమ్మాయి కదా, నువ్వు వెళితే వస్తారని చెప్పేసి మమ్మల్ని అక్కడికి పంపించే. విజయనగర్ కాలనీ వెళ్ళేదాన్ని, ఉస్మానియా మెడికల్ కాలేజ్ వెళ్ళాం. సండే ఈవినింగ్ అది సర్వీస్ అయిన తర్వాత ఈవినింగ్ మేము వెళ్ళి వాళ్ళందరినీ ఈ రిట్రీట్స్ ఏంటి, ఇంకేమన్నా మార్నింగ్ పాసిబిలిటీ ఉంటే తీసుకురండి అని చెప్పేసేసాను. సండే మార్నింగ్ ఆఫ్టర్నూన్ మాకు ఇదే పని చెప్పేవాళ్ళు. తర్వాత క్యాలెండర్స్ అమ్మే టైం వచ్చినప్పుడు కూడా మమ్మల్ని క్యాలెండర్స్ కోసం పంపించేవాళ్ళు. అమ్మ వెళ్ళండి, ఎవరు తీసుకోరు కానీ మీ సాక్ష్యం చెప్పి ఈ క్యాలెండర్ గురించి చెప్పి మనుషుల్ని ఆహ్వానించండి, మన చర్చ అడ్రస్ ఇవ్వండి, పలానా దగ్గర జరుగుతుంది మీటింగ్ అని చెప్పండి అని చెప్పేసి అని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేయటం నేను చూశాను. ఈ విధంగా నేను నిలబడి ఉన్నాను అని అంటే కేవలం మా అన్నయ్య. ఇంకొకటి, మా అన్నయ్యకి 3 పిల్లలు, వాళ్ళల్లో ఐఎమ్ ద 4th చైల్డ్. మా అమ్మ మా నాన్న దూరంగా ఉన్నారు. నేను అన్నయ్య దగ్గర ఉండేదాన్ని, కొన్ని ఇయర్స్ ఉన్నాను అన్నయ్య దగ్గరే. గట్టిగా గద్దించేవాడు, చాలాసారి చెప్పేవాడు, బాధపడ్డావా నేను గద్దించినందుకు అని. పట్టుకొని ఒక్కోసారి ఏడ్చేవాడు, అమ్మ ఏం బాధపడకు నేను అన్నందుకు అని చెప్పేసి అనేవాళ్ళు. సో ఈ విధంగా నాకు ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఆత్మీయ తండ్రిగా నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. ఏదన్నా శ్రేష్టమైనది ఉందంటే దేవుని సేవే, నువ్వు దేవుని సేవలో ఉన్నావు, జాగ్రత్త అని చెప్పేసి అని పిల్లల్ని, భర్తని, సంఘని, వాళ్ళకి అందరికీ ఒక బ్లెస్సింగ్గా ఉండు నువ్వని చెప్పేవాళ్ళు. లాస్ట్ సండే కాకుండా అటుపోయిన సండే నేను కలిశాను. లాస్ట్ సండే కేరళ సర్వీస్ ఉందని మేము రాలేదు. సో నాకు అంతకుముందు సండే నాకు గేట్ దగ్గర ఎదురయ్యారనమాట. ఎవరో అన్నయ్య వెళ్తుంటే ఆగమని చెప్పమా అని చెప్పేసి అని నేను అన్నయ్యని పలకరీయటం జరిగింది. మరి ఎందుకు ఆ మాటలు చెప్పారో తెలియదు కానీ 3 సార్లు ఒకటే మాట, అమ్మ జాగ్రత్త, కిషోర్ జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇదొక్కటే మాట చెప్పుకుంటూ త్వరగా మూవ్ అయిపోయారు. అన్న నీకు ఎట్లుంది, బాగుందంటే నాకు బాగానే ఉందని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా నేను ఒక ఆత్మీయ స్థితిలో నిలబడ్డాను అని అంటే కేవలం మా అన్నయ్య. తర్వాత ఊరు భయంకరమైన ప్రాంతాలు మావి, సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలకి సేవ ఎలా వెళ్ళిందని అంటే ముఖ్యంగా బాబాయ్ గారు, మా అన్నయ్య, విక్టర్ అన్నయ్య చనిపోయారు. ఈ 3 కలిసి ప్రతి మండే, ఆ రోజుల్లో నా పెళ్ళి కాకముందు 88, 89, 90sలో వీళ్ళు ప్రతి సండే ఏదో ఒక పార్క్ వెళ్ళి, ఏ పార్కో నాకు గుర్తులేదు కానీ విక్టరాన్ని వచ్చి పిలిచేవాడు, దేవదాసు త్వరగా రా వెళ్ళిపోదాం ప్రేయర్కి టైం అవుతుందని. వీళ్ళ 3 ప్రార్థన మా ఏరియాల్లో సొదొమ గొమొర్రా లాగున్నాయి విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన మురికి ప్రాంతాలు. ఈ ప్రాంతాలకి వీళ్ళ 3 యొక్క ప్రార్థన వల్లనే మా యొక్క ఊరిలో సహవాసము యొక్క
వెలుగు వెళ్ళింది. మా ఊరే కాదు, మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ సహవాసము యొక్క సేవ జరగటానికి దేవుడు ఎంతో కార్యం చేశాడు వీళ్ళ ముగ్గురు వలన. కాబట్టి నా మ్యారేజ్ విషయంలో కూడా మా అమ్మ మా నాన్న ఎంతో వృద్ధుల వాళ్ళు ముందుండి ఒక తల్లిగా తండ్రిగా ముందుండి నేను ప్రార్థన చేసే విషయం ఏంటి, ఎంతో జాగ్రత్తగా నన్ను నడిపించి ప్రార్థన చేయమని చెప్పి అన్ని వెనకాలుండి ఒక తండ్రిలాగా తల్లిలాగా నన్ను ఆదరించి నా విషయంలో, నా మ్యారేజ్ విషయంలో ఎన్నో మా అన్నయ్యలు, మిగతా అన్నయ్యలు ఎవరు అప్పటికి ఇంకా దేవునిలోకి రాలేదు, వాళ్ళందరూ మా అన్నయ్యని చాలా మాటలు అనటం జరిగింది. కానీ వాటన్నిటిని తట్టుకొని దగ్గరుండి మా వదిన, మా అమ్మ మా నాన్న నాకు దూరం ఉండేవాళ్ళు, కానీ మా వదిన కూడా చాలా ప్రేమించేది. ఆమె ప్రేమను నేను ఎన్నడూ మర్చిపోలేను. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ నాకు తల్లిదండ్రులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నారు. నా జీవితాన్ని ముందుకు నడపడానికి వీళ్ళు సహాయం చేశారు. తర్వాత మా అన్నయ్య బ్రతికిన కాలం అంతట్లో ఒకటే చూసేదాన్ని, పరుగులు ఎత్తేవాడు ఎక్కడికి. ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, అమ్మ ఈ పలానా మీటింగ్కి మీ అన్నయ్య వచ్చారు, పలానా మీటింగ్ మీ అన్నయ్య వచ్చారు, సాక్ష్యం చెప్పారు, వాక్యం షేర్ చేసుకున్నారని చెప్పేవాళ్ళు. దానికి చాలా సంతోషించేదాన్ని. మొన్న చనిపోయిన తర్వాత కూడా మన సిస్టర్స్ చాలా దూరంలో ఉంటారు, ఆమె చెప్తుంది, మా పాప మ్యారేజ్కి వచ్చి అన్నయ్య మాతోటి విలువైన మాటలు చెప్పారమ్మా, ఇట్లా జరుగుతుందని అనుకోలేదు అని. నేను ఎక్కడ విన్నా అన్నయ్య గురించి ఒకటే ఏం చెప్పారంటే, ప్రభు కొరకు గొప్ప ఆశ ఉంది ఆయనకి. సో చివరి వరకు సేవలో ఉన్నారు. దేవుడు, నేను పరలోకం వెళ్ళినప్పుడు నాకంటే ముందుగా మా అన్న వెళ్ళారు. నేను వెళ్ళినప్పుడు ఆయనకి ఏ కిరీటం పెట్టబడిందో నేను సంతోషంగా చూస్తానని నిరీక్షణ కలిగి ఉన్నాను. సో కాబట్టి ఇది చాలా లోటు మా కుటుంబానికి. ఇంకోటి మా చిన్న వయసులోనే 50 దాటిన తర్వాతనే మా ఇద్దరు అన్నయ్యలు, ఇప్పుడు ఈయన 3 అయినా, మా ఇద్దరు అక్కలు కూడా చనిపోవటం జరిగింది. మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని, అక్క వాళ్ళ పిల్లల్ని ఏంటి, అటు మా వదిన వాళ్ళ తల్లిగారు కూడా మాకు బంధువులే, మా అక్క పిల్లలే వాళ్ళు కూడా, మా సొంత పెద్దమ్మ కూతురు మా అన్నయ్య వాళ్ళ అత్తగారు. సో అటు కుటుంబం ఇటు కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ప్రేమపూర్వకంగా ఒక పెద్దగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించుకుంటూ వచ్చాడు. నిన్న అందరు పిల్లలు ఒకటే అంటున్నారు, ఒక పెద్ద దిక్కు పోయింది అని చెప్పేసి అని అంటుంటే నేను అన్నా, అలా కాదు, దేవుడు ఉన్నాడు మనకి. ఆయన ఎవరిని మనకు చూపించాడో, ఆయన ఎవరిని మనకి ఇంట్రడ్యూస్ చేశారు, యేసయ్యని ఇంట్రడ్యూస్ చేశారు మనకి, యేసయ్య ఉన్నారు కనుక యేసు ప్రభు తట్టు చూడండి అని అన్నాను. ఇంకొకటి, మన పాపాలు మనము, నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, మన పితరుల పాపాలను ఒప్పుకున్నట్టయితే మనకే కాదు మన దేశానికి కూడా స్వస్థత వస్తుందని చెప్పాను. కాబట్టి నేను ఒకటే మా పిల్లలకి చెప్తాను, నా పేరు పెట్టబడిన ప్రజలు తాము తగ్గించుకున్న ఎడల అన్న మాట ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను పిల్లలకి. ఎందుకంటే మా అన్నయ్య నాకు అది నేర్పించాడు. మేము ఎప్పుడు తగ్గించుకొని ఉండాలమ్మ, ఎప్పుడు గర్వపడకూడదని ఒకటే మాట చెప్పేవాళ్ళు. కాబట్టి అన్నయ్య పరలోకి వెళ్ళటం చాలా సంతోషము. ఇంత త్వరగా వెళ్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దేవుడు ఆయన సమయంలో ఆయన తీసుకున్నారు. మేము ఆయన క్వశ్చనించడానికి అర్హులం కాదు. కాబట్టి పిల్లల కొరకు, వదిన ఆదరణ కొరకు మేమందరం మీకు తెలుసు, దయచేసి మా కుటుంబం కొరకు మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఎత్తిపట్టవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. యానీ జాయ్, గ్రాండ్ డాటర్ ఆఫ్ బ్రదర్ దేవదాసు, ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అటు తర్వాత బ్రదర్ భాగ్యరాజు, బ్రదర్ మోహను, బ్రదర్ జాన్ బాబు. 1:30 కావస్తుంది, దయతో గమనించండి. సమయం 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే మీకే ఆలస్యం అవుతుంది, భోజనానికి ఆలస్యం అవుతుంది. చాలా స్థలాల్లో నేను చూడగలిగాను, మీటింగ్ అంటే 50 మంది ఉంటారు, భోజనాలు అంటే 200 మంది వస్తారు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. రండి అమ్మ. So, Pata Bade, before I'll just talk something about my granddad. This one? This one? Okay.
సో యూజువలీ తాతయ్యలు అంటే ఇద్దరు ఉంటారు, కానీ ఒకళ్ళు నాకు తొందరగా పోయారు, కానీ ఇంకోళ్ళు ఉన్నారు కదా. సో ఆయననే నాకు అంటే తాతయ్య ఉన్నారా అంటే ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేదాన్ని. ఇంకా గుర్తుండే, జాయ్, చిన్ను అని పిలిచేవాడు. ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి వచ్చి దుమ్మట ఏమైనా కావాలా మీకు అంటే ఎవ్రీ సింగిల్ టైమ్ హీ యూస్ టు నెవర్ ఫర్గెట్ టు ఆస్క్ అస్ అనమాట. ఇప్పుడు అడిగి ఏమైనా కావాలా మీకు అని ఎప్పుడు ఉండేది. అండ్ హీ న్యూ దట్ వీ లవ్ చాక్లెట్స్ ఎస్పెషలీ. సో ఎప్పుడైనా నువ్వు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే చాక్లెట్స్ ఉండేవి. సారీ, కానీ ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తే అట్లీస్ట్ 4 చాక్లెట్స్ నుంచి 2 నాకు, 2 జాషువాకు ఉంచి, అది ఒకరోజు అయిపోతే నెక్స్ట్ డే నువ్వు వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఉంటాయి. అది ఇట్ యూస్ టు బీ రిపీటివ్. అండ్ ఏమైనా కావాలన్నా కూడా లైక్ అడిగేదాన్ని, అప్పుడే వచ్చేది కాదు, కానీ బై ది ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా తెచ్చి హీ యూస్ టు ట్రై హిస్ బెస్ట్. అండ్ అప్పుడు అంతా థింక్ చేసేదాన్ని కాదు, కానీ నౌ దట్ హీస్ నాట్ దేర్, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చాక్లెట్స్ లేవు. అండ్ ఆయన తెచ్చేవి ఓన్గా ఉంటాయి కదా. ఎవ్రీ మార్నింగ్ బాబాయ్ పెళ్ళికి వచ్చినప్పుడు కూడా ఒకటే క్వశ్చన్, 6 బిఫోర్ కల్లా లేకపోతే 7 బిఫోర్ కల్లా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉండేది. అడిగేవాళ్ళం కాదు, కానీ కావాల్సినంత కాకుండా దానికన్నా ఎక్కువ తెచ్చేవాళ్ళు. అండ్ అందరికీ తినడానికి ఎప్పుడు టేబుల్ ఫుల్ ఉండేది, తినడానికి ఏమైనా. ఇప్పుడు ఇండియాకి వస్తే నాకు బ్రేక్ఫాస్ట్ ఎవరు తెస్తారో తెలియదు. ఈరోజు కూడా చాలా లేట్ అయింది బ్రేక్ఫాస్ట్, కానీ ఆయన ఉంటే మార్నింగ్ ఫ్రూట్స్ ఉండేవి టేబుల్ మీద, ఒకటి ఉండేది ఆయన. బట్ అండ్ జస్ట్ లుకింగ్ అట్ ద బట్టలు అక్కడ చూస్తే ఇంకా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అండ్ హీల్ కమ్ బ్యాక్ అని అనిపిస్తుంది, కానీ హీఈస్ నాట్ దేర్ ఎనీమోర్. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా లైక్ ఎగ్జామ్స్లో తక్కువ వచ్చిన మార్క్స్ ఏదైనా సాడ్ ఐదర్ ఇట్ బి అ సాడ్ సిచ్యువేషన్ ఆర్ అ హ్యాపీ సిచ్యువేషన్, హీ వుడ్ ఆల్వేస్ స్మైల్ అండ్ హీ వుడ్ బి లైక్ ఏం కాదు, ఒక్కసారి పోతే దట్స్ నాట్ ద ఎండ్, మళ్ళీ నువ్వు రాయగలుగుతావు, ఐ ట్రస్ట్ ఇన్ యూ అని ఎప్పుడు చెప్పేవాడు. అండ్ ఐ థింక్ దట్స్ రియలీ గుడ్ థింగ్ దట్ హీ యూస్ టు డూ. అండ్ ఎప్పుడైనా మేము దుబాయ్ నుంచి కాల్ చేసినా కూడా ఎప్పుడు మమ్మీ డాడీ మాట విను, అండ్ నువ్వు పెద్దదానివి, ఇంటికి మంచిగా ఉండండి. అండ్ హీ ఆల్వేస్ యూస్ టు ప్రే. నువ్వుకున్న బిఫోర్ కూడా హీ యూస్ టు కమ్ అండ్ హీ యూస్ టు ప్రే ఫర్ యూ అండ్ హీ యూస్ టు టెల్ యూ లైక్ అంత లార్డ్ బిలీవింగ్ పర్సన్ని మా బిఫోర్ తాతయ్య అండ్ మై మమ్మీ తాతయ్య తర్వాత ఐ థింక్ దాస్ తాత వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఐ థింక్ బిలీవ్ దట్ మచ్ ఇన్ లార్డ్. అండ్ ఎప్పుడైనా పాటలు పాడడం అయినా హీ యూస్ టు టేకప్ దట్ స్టాండ్ అండ్ ఎప్పుడు పాడేవాడు మంచిగా. హిస్ లవ్ ఫర్ గాడ్ వాజ్ సంథింగ్ సో గ్రేట్. ఈవెన్ దేవుడు కూడా అనేవాడు అనుకుంటా, లైక్ ఇంత ప్రేమిస్తున్నావా నన్ను అంటే, ఎంత పాపిస్తులు ఉంటారు ఈ వరల్డ్లో, కానీ హీ వాజ్ సో ప్యూర్ అబౌట్ హిస్ లవ్ టువర్డ్స్ హిమ్. First birthday, year 16th birthday, he used to pray and he used to ask me to have a healthy life. And చేరుండడు ఇద్దరు కానీ I guess God had a good plan in taking him away. And if anyone even asks me, నేను ఎప్పుడు చెప్తా మా తాతయ్యలు అయితే చాలా గ్రేట్. ఎప్పుడు ప్రేమతో చూసేవాళ్ళు మమ్మల్ని అండ్ ఏమి తగ్గించేవాళ్ళు కాదు. ఫుడ్ విషయంలో అయినా, బట్టల విషయంలో అయినా, మాకు కావాల్సిన విషయంలో అయినా నో అని చెప్పేవాళ్ళు, కానీ ద నెక్స్ట్ డే దే వుడ్ సమ్హౌ బ్రింగ్ ఇట్. అండ్ దట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అండ్ మై బ్రదర్. అండ్ చాలా సడన్గా అయింది కాబట్టి ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు రియలైజ్ హౌ మచ్ ఐ హావ్ లాస్ట్ హిమ్ అండ్ హౌ మచ్ ఐ మిస్ హిమ్, కానీ ఐ విల్ స్లోలీ స్టార్ట్ టు యాక్సెప్ట్ హిమ్. ఆయన గ్రాండ్ చిల్డ్రన్గా పుట్టడం నాకు ఇంకా చిన్నుకి చాలా పెద్ద బ్లెస్సింగ్. అండ్ చాలా తొందరగా వెళ్ళిపోయారు.
ఆయన వాయిస్ని ఐ ఆల్వేస్ మిస్ అండ్ హిస్ జోక్స్ కూడా. ఒక ఫేమస్ జోక్ ఉండి రేకుల మీద వర్షం అండ్ రేకులు తడతాడని. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు జాషువాకు కొంచెం భయం, సో ఎప్పుడు అది చొప్పి నవ్వించేవాడు. ఇప్పుడు ఎవరు చెప్తారు? చాలా కష్టపడ్డాడు మా తాత. And I think him being in the hospital and passing away in such a painful death was not something we expected. And ఇంత తొందరగా వెళ్ళిపోతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అట్లీస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ బీయింగ్ అ వీక్ కొంచెం తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి I thank God for that at least. Thank you. బ్రదర్ దివాకర్, బ్రదర్ భాగ్యరాజు, రండి బ్రదర్ దివాకర్. ఐదు నిమిషాల్లో ముగించండి. ప్రభు నామమునకు స్తోత్రాలు. మరి ఈ విధంగా దేవదాస్ గారిని ఇంత త్వరలో మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, తమ్ముడా ఈ పాయింట్స్ నేను నా మెసేజ్లో వాడుకోవచ్చా అని అడిగేవాళ్ళు. సో అంటే అది దట్ షోస్ హిస్ క్యారెక్టర్. ఎక్కడా కూడాను ఎటువంటి భేషజాలు లేకుండా బ్రతకటం అనేది, అంటే క్రిస్టియన్ యొక్క క్యారెక్టర్ ఆయన క్యారీ చేస్తూ ఉండేవాళ్ళు. దాని ద్వారా ఏమవుతుందంటే అన్నిటిలో మంచిని చూడడంతో దాన్ని ఇతరులకి ఏదైనా అన్ని మంచి చూసినప్పుడు పలానా వాళ్ళకి ఉపయోగపడుతుందేమో, పలానా వాళ్ళకి ఉపయోగపడుతుంది సజెషన్స్ ఇస్తూ, దాని ద్వారా కొన్ని సందర్భాల్లో మరి ఆయన చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. మరి ఆయన సందర్భాలు ఉన్నాయేమో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా విషయంలోనే ఇలా మాట్లాడుకుంటుంటే ఒకసారి 2022లో నాతోటి చాలాసార్లు చెప్పారన్నమాట, తమ్ముడా నువ్వు థియాలజీ చేయాలి, నువ్వు థియాలజీ చేయాలని. మరి ఏం చూసారో తెలియదు కానీ నేను అన్న నాకు థియాలజీ ఎందుకు, మీరు అందరు ఉన్నారు కదా. ఇలా లేదు నువ్వు థియాలజీ చేయాలి తమ్ముడా, నీకు చాలా విషయాలు తెలుసు అనుకుంటూ చెప్తూ ఒకసారి పట్టుబట్టి ఒక కాలేజీలో ఉంది నువ్వు చేయాలి, డిప్లొమా చేయాలని చెప్పేసి నన్ను అది ఎక్కడో ఉంది సమ్వేర్ ఇన్ కర్నూలు ఐ థింక్ సో, నేను వెళ్ళలేను, నేను చేయలేనన్నా వల్ల కాదు అంటే ఆయన ఇనిషియేట్ తీసుకుని వాళ్ళతో ఫోన్ కాల్ మాట్లాడించి తమ్ముడికి మీరు ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఆయన ఆన్లైన్లో జాయిన్ అవుతారు, అది కూడా నెలకి 1-2 క్లాసులు జాయిన్ అవుతారు అని నాతోటి సాక్ష్యం చెప్పించి వాళ్ళకి, మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక టాపిక్ ఇప్పించి తమ్ముడు చెప్తాడు వినండి అని నాతో చెప్పించి, అంతేకాదు మీరు ఇన్స్టెంట్గా ఇచ్చిన తమ్ముడు చెప్తాడని ఇంత ఇనిషియేటివ్ తీసుకుని అంతా చేయించి తర్వాత సర్టిఫికేట్ వచ్చింది. సర్టిఫికేట్ తీసుకుని వచ్చారు, మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అనాయింట్ చేసి శాలువ కప్పి ఒక స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి దిస్ ఎంటైర్ థింగ్. అంటే ఒక విధంగా చూస్తే నా గురించి అన్నకి పూర్తిగా తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఇన్సిడెంట్ అన్నీ మంచి చూస్తూ మంచి చేయాలి అనుకునేటప్పుడు ఆ కొన్ని సందర్భాల్లో అది ఒకవేళ రాంగ్ అయితే ఏమవుతుందంటే ఆ నింద ఈయన మీద పడుతుంది. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయేమో నాకు తెలియదు, అనుకుంటున్నాను, ఉండుండొచ్చు. అవి కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళేటువంటి మంచి వ్యక్తి మా దేవదాస్ అన్న. సో ఆ మంచి హృదయము కాబట్టే అలాంటి వాళ్ళకే సాధారణంగా అంటే ఉంటుంది. ఆ స్పందనతోటే అలాంటి వాళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది. ఆయన ఇలాగ హార్ట్ అటాక్ రావడం కూడా ఒక రీజన్ అని నేను అనుకుంటాను, అంత మంచి హృదయం ఉంది కాబట్టి. సో ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే కిరణ్కి, తమ్ముడికి అండ్ చెల్లికి అలాంటి మంచి తండ్రిని మరి తండ్రిగా మీరు పొందుకున్నందుకు గర్వించండి. ఆయన చెప్పిన బోధలు కావచ్చు, ఇప్పుడు విన్నటువంటి సాక్ష్యం కావచ్చు, దాన్ని నిలబెడుతూ ఇంకా మంచి స్థితికి మరి ఆయన మంచి పేరు ఆయనకి మీరు తీసుకురావాలని
ఈ సభాముఖంగా నేను విజ్ఞాపన చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ జాషువా జాకబ్, ఆ తర్వాత బ్రదర్ రవికిషోర్. ప్రియులరా, దేవదాస్ అన్నతో నాకు 30 years రిలేషన్షిప్ ఉందని చెప్పచ్చు. ఇంకంతకన్నా ఎక్కువ కూడా ఉందేమో, మరి క్యాల్కులేషన్ తప్ప. ఏదైనా ఇప్పుడు మేము ఈ పీస్ చేసేటప్పుడు చాలా టర్న్స్ తీసుకుని తెచ్చింది GPS. అప్పుడే మేము అనుకున్నాం, నేను వైఫ్, ఇంత దూరం నుంచి వచ్చేవారా అని. అయితే ఎవ్రీ వెన్స్డే, ఎవ్రీ సాటర్డే, సండే నేను గమనించడానికి కుదరదు. ఎప్పుడు కూడా ఆయన లేటుగా రావడం నేనైతే గమనించలేదు. సో పంక్చువాలిటీ గురించి ఎవరో చెప్పారు, కానీ అన్న గురించి అది ఒక పాయింట్ నేను మెన్షన్ చేయాలనుకున్నా. అయితే ఈ సేమ్ మెమోరియల్ సర్వీస్ కానీ ఓదార్పు కూడికి కానీ దానికి నేనే లేటుగా వచ్చాను. సో మిమ్మల్ని అందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను. అటువంటి వెళ్ళడానికి ముందు నన్ను నేను చూసుకోవాలి కదా. నెక్స్ట్, సబ్మిటింగ్ టు ది అథారిటీ, 1 Peter 2:13. టైం లేదు కదా, మనం చూడబోట్లేదు. అది ఆయన ఎప్పుడు చేస్తూ ఉండేవారని నాకు ఎలా తెలుసు అంటే, మొన్న కూడా రీసెంట్లీ పలానా స్టేట్లో పలానా పార్టీని మీరు తీసుకొచ్చారు, మీకు స్తోత్రములు అని. మనమైతే సంతోషించము, ఎందుకంటే క్రైస్తవత్వానికి వ్యతిరేకం కాబట్టి. కానీ ఆయన దాన్ని కూడా మీకు స్తోత్రం అని ప్రభువుకు చెప్తూ ప్రార్థన చేశారు. అలాగే ఇంకా కొన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, నేను రికలెక్ట్ చేసుకోలేను, టైం కూడా లేదు. కానీ ఐ అప్రిషియేట్ హిమ్ ఇన్ దీస్ పాయింట్స్. అట్లాగా లవింగ్ ఎలాగా అందరూ మనోళ్ళు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, మరి ఒకసారి సహవాసంలో మారుమనసు సృష్టికర్తకే శిలువ మరణమా నరుల చేతిలో